జయ శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 12 జనవరి 2025 ఆదివారం ఉదయం ఈ వీడియో తీస్తున్నాం. మేము ఫ్యామిలీతోటి తిరుమల వెంకన్న దేవస్థానానికి నిన్న రాత్రి జగిత్యాలలో బయలుదేరి ఇప్పటి వరకు ఒక 700 కిలోమీటర్స్ వచ్చినాం. కడప బైపాస్లో ఉన్నాం. నంద్యాల టు కడప మధ్యలో ఇక పాప ఇడ్లీ తింటా అంటే ఒక హోటల్ దగ్గర ఆపిన. రోడ్ సైడ్ హోటల్ ఉంది, మంచిగానే ఉంది. అయితే వాళ్ళు బయట కిచెన్ సంబంధించిన దోశ, పూరి అవి చేసే ఐటమ్స్ అన్నీ చెట్ల కింద పెట్టుకొని కూర్చున్నారు. తోటి ఇంకో వెహికల్ ఆగింది. వాళ్ళు ఆనియన్ దోశ ఒకళ్ళు, మసాలా దోశ ఒకళ్ళు చెప్పగానే మేడం దోశ వేసి స్టార్ట్ చేసింది. పైన చెట్టు పైన పక్షులు చాలా ఉన్నాయి. ఓ పక్షి ఆ దోశ వేసిన దాని మీద రెట్టేసింది. ఆమె చూసి కూడా వెంటనే దాని మీద నేను చూడలేనేమో అనుకొని మసాలా దోశ అని ఆలుగడ్డ కర్రీ దాని మీద వేసి దాన్ని ఇట్లా కలిపినాక నేను క్వశ్చన్ చేసిన, ఏందమ్మా అది పైసలు తీసుకుంటుర్రు, కనీసం తిన్నా కరెక్ట్ పెట్టుర్రి, పిట్ట రెట్టేసిన దాని మీద నువ్వు దోశ మీదనే నువ్వు మసాలా దోశ అని ఆలుగడ్డ కూరేసి కలిపెత్తున్నావు, ఎంత ఘోరం అమ్మ, కసంటి తినిపిస్తారా మనుషులకని అంటే, లేదండి మీరు ఇక పిట్టలు ఎట్లా రెట్టెట్లేస్తాయి సార్, ఇక్కడ అసలు పిట్టలే ఉంటాయి అంటుంది. చెట్టు మీదకి చూడమ్మా అన్నాక 4-5 పిట్టలు ఉన్నాయి ఒక మండ మీద. అంతా అలా ఓనర్ వచ్చి ఏమైంది సార్ అని నన్ను అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ పిట్ట రెట్టేసింది, ఆ దోశకు ఎడ్జ్ మీద కూడా కొంచెం ఆడింది, ఇంత పడ్డప్పుడు చిల్లుతుంది. పాపం దోశ ఆర్డర్ ఇచ్చిన విషయం ఆయనకు తెలియదు ఆ స్టోరీ. నేను గిట్ట చూడకపోతే ఇప్పుడు ఆ దోశ ఆయనకి ఇద్దరు. అంటే ఒక హోటల్ నడిపే వ్యక్తులు డబ్బులు వస్తున్నాయి, అవతలలోనికి మనం ఏం పెడుతున్నాం అనే ఆలోచన లేకుండా ఏదైనా పెడతాం వాళ్ళు తింటారు అనే స్టేజ్కి వచ్చేసారు. ఇది ఎంత దారుణం. లైవ్లో చూసిన నేనైతే ఈరోజు ఇప్పుడే జస్ట్ ఒక 15-20 మినిట్స్ ముందు బాధ అనిపించి వాళ్ళతోటి మేము టిఫిన్ చేయాలని దిగిన వాళ్ళం, ఆర్డర్ ఇచ్చిన వాళ్ళం కూడా ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని సపరేట్గా బయలుదేరి వెళ్ళిపోతాం. అందుకే జర్నీ చేసే కాడ మీరు ఏదన్నా హోటల్ ఆగే ముందు ఆ పరిస్థితులు, హోటల్లో చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఆ హోటల్ ఎంత జెన్యున్గా ఎంత నీట్గా ఉందో ఏందనేది కూడా ఒకసారి కళ్ళతోటి చూడుర్రి. ఆర్డర్ ఇచ్చిపోయి ఆడ కూర్చోగానే ఆడ ఏం తెచ్చి పెడతారు తినకుర్రి, పుట్టిగా రోగాల పాలవుతారు. నేను చెప్పింది కరెక్టే సార్, 100% నిజం. పొద్దుగాల అబద్ధం చెప్తలేను. నేను, నా భార్య, నా బిడ్డ ముగ్గురం చూసినాం ఆ ఇష్యూని. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్, జై హింద్.